హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అస్థికలు కనిపించకపోవడంతో ఏంటి అస్థికలు కనిపించట్లేదా అని ఘోర కోపంగా మనోహరిని తిడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు అస్థికలు తీయలేదా అని అయోమయంగా మనోహరి ఘోరాని అడుగుతుండగా, అమర్ చేతికి చిక్కితే నా ప్రాణం పోతుందని నాకు తెలియదా? అసలు నేను నిన్న ఇంటికే రాలేదు. ఇంతకీ అస్థికలు ఏమైనట్టు? ఆ అస్థికలు కనబడకపోతే మన ఇద్దరి జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయినట్టే అని ఘోర మనోహరిని బెదిరిస్తూ ఉండగా, అమ్మో అస్థికలు ఎక్కడ పోయాయి? ఒకవేళ ఎవరు తీశారు? అమర్ డొంక లాగితే అంతా తెలిసిపోతుంది. ఇక ఆరు చావు వెనకాలుంది నేనే అని తెలిస్తే నన్ను చంపేస్తాడు అని అంటుండగా, చెప్పు ఎవరు తీశారు అని మరి ఘోర మళ్ళీ తిడుతూ ఉండగా, ఒక్కసారిగా ఆరు అస్థికలు కనబడకపోయినప్పుడు అందరి ఎక్స్ప్రెషన్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మను. ఫస్ట్ అమర్ని, ఆ తర్వాత భాగ్యని, పెద్దవాళ్ళని అందరినీ గుర్తు తెచ్చుకొని ఎవరు కాదు దేవుడా ఎవరు తీశాడు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు గుప్తా తన దివ్య దృష్టితో కూడా ఆరు అస్థికలు ఎక్కడున్నాయా అని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తుంటాడే, కానీ తన దివ్య దృష్టి పనిచేయదు. ఇక కోపంగా గుప్తా, ప్రభు నాకు ఈ శిక్ష ఎందుకు అని అంటూ వేడుకోగా యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. చెప్పండి ప్రభు, నాకు ఇంతలా ఎందుకు శిక్ష వేస్తున్నారు? నన్ను ఇక్కడే ఎందుకు బంధించారు? ఆ బాలిక అస్థికలు కనిపించట్లేదు, నా దివ్య దృష్టికి కూడా ఏమీ కానరావట్లేదు అని అంటుండగా, నువ్వు ఆ బాలికకు చేసిన సహాయం వల్ల నీ దివ్య దృష్టి పని చేయకుండా పోయింది, అది నీకు శిక్ష అని అంటుండగా, ప్రభు అని మళ్ళీ అరుస్తాడు గుప్తా. ఇక ఇది తాత్కాలికమే అని మళ్ళీ యమ అంటుండగా, మరి ఆ ఘోర అస్థికలు తీసుకెళ్లాడేమో అని చాలా భయంగా ఉంది అని గుప్తా అంటుండగా, భయపడాల్సిన పని లేదు, అస్థికలు ఇల్లు దాటి వెళ్ళలేదు అని అంటుండగా, అంటే ఇంట్లోనే ఉన్నాయా అని అడిగేస్తాడు గుప్తా. అవును అని వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా వెనకాల నుండి ఆరు వస్తూ ఉంటుంది. గుప్తా గారు అని అరుస్తూ ఉండగా, ఇక యమతో మాట్లాడుతున్న గుప్తాకి అంతరాయం కలగడంతో యమధర్మరాజు మాయమైపోతాడు. ఇక నా అస్థికలు కనిపించట్లేదంట అని అంటూ చాలా సంబరంగా గెంతులేస్తూ ఉంటుంది ఆరు గుప్తాతో. ఇక లేదు ఇల్లు దాటి వెళ్ళలేదంట అని గుప్తా అనేస్తాడు. ఏంటి ఎవరు తీశారు మరి? మనోహరి కూడా తీసినట్టు లేదు, టెన్షన్గా బయటికి వెళ్ళిపోయింది. ఇంతకీ ఎవరు తీసినట్టు? మీ మాయా పెట్టికని తీసి తొందరగా చూసేయండి అని అంటూ ఉండగా, నీకు చేసిన తప్పిదం వల్ల నాకు శిక్ష పడింది, నా వల్ల కాదు అని అంటూ ఉండగా, ఇంకా ఏడిపిస్తూ చీ మీకున్న దివ్య దృష్టి వేస్ట్, నాకున్న స్పర్శ జ్ఞానంతో ఎన్ని మంచి పనులు చేశాను అని అంటుండగా విసుక్కుంటూ ఉంటాడు గుప్తా. కానీ అస్థికలు మాత్రం ఇల్లు దాటలేదని చెప్పేస్తాడు గుప్తా ఆరుకి. అవునా ఎవరు తీశారు అని టెన్షన్ పడుతుంటుంది ఆరు. ఇంతలో తన వంటని కంప్లీట్ చేసి డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్ పైన సర్దుతూ, ఈ రాతోడేంటి ఇంకా రావట్లేదు, ఒకటి చేయమంటే ఒకటి చేశాడు అని బాగా టెన్షన్ పడుతూ ఉండగా, అప్పుడే వెజిటేబుల్స్ని తీసుకొని రాతోడ్ లోపలికి వచ్చి, ఇదిగో మిస్ అమ్మ నువ్వు అడిగిన వెజిటేబుల్స్ అని ఇస్తూ ఉండగా కిచెన్లోకి లాక్కొని వెళ్తుంది. రాతోడ్ని బాగి ఏం చేసావు ఇంతకీ, ఏం చేయమంటే ఏం చేసావు అని అంటుండగా, నేనేం చేయలేదు, నువ్వు చెప్పిందే నేను చేసా అని అంటుండగా, మనోహరి గారు అస్థికలు తీస్తుందని తెలిసి అక్కడ కెమెరా ఫిక్స్ చేయమని నేను చెప్తే నువ్వే అస్థికలు తీసేస్తావా అని బాగి అంటుండగా, అయోమయానికి గురైన రాతోడ్ ఏంటి నేనెందుకు తీశాను, నేనేం తీయలేదు అని అనేస్తాడు రాతోడ్. అవునా నువ్వు తీయలేదా? మరి అస్థికలు ఏమైనట్టు? మనోహరి గారు కూడా తీయనట్టున్నారు, టెన్షన్గా బయటికి వెళ్ళిపోయారు ఘోరా దగ్గరికి అనుకుంటా, అస్థికలు కనిపించట్లేదని చెప్పడానికి అని బాగి అంటూ ఉండగా, ఐడియా వచ్చినట్టు, ఇప్పుడే ఆగు మిస్ అమ్మ, నేను కెమెరా ఫిక్స్ చేశాను కదా, ఎవరు తీశారో చూద్దాం అని అంటూ ల్యాప్టాప్ని తీసుకొచ్చి అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టి ఓపెన్ చేసి ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు బాగి రాథోడ్. ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక మనిషి అస్థికల దగ్గరికి వెళ్ళడం, వాటిని తీసుకొని రావడం అందులో కనబడుతూ ఉంటుంది. రాథోడ్ ఫేస్ కనిపించట్లేదేంటి మిస్ అమ్మ అని అంటూ ఉండగా,
మళ్ళీ తీక్షణంగా చూస్తూ ఉంటుంది బాగి. ఇంతలో అంజు అస్థికలను తీసుకొని ముందుకు వచ్చి తన ఫేస్ మాస్క్ని తీసేయడం సీసీటీవీ ఫుటేజ్లో క్లారిటీగా రికార్డ్ అవుతుంది. అది చూసి అమ్మో అంజు పాప అస్థికలు తీసిందా అని భాగీరథతో ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అస్థికలు తీసిన అంజు మాత్రం కబ్బోర్డ్లో వాటిని పెట్టేసి మళ్ళీ అస్థికలు తీసుకొచ్చి సోఫాలో కూర్చొని ఆ అస్థికలను పట్టుకొని అమ్మా అని ప్రేమగా పిలుస్తుంది. దాంతో ఆరు అంజు అంజు నన్ను పిలిచింది అని అనుకుంటూ పరుగున పిల్లల రూమ్కి వస్తుంది. ఇక ఆ అస్థికలని పట్టుకొని అమ్మా నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను, జీవితాంతం నాతోనే ఉంచుకుంటాను, నువ్వు నాకు కావాలమ్మా, నేను ఎవరికి ఇవ్వనమ్మా అని ఏడుస్తూ ఆ అస్థికలనే పట్టుకొని ఐ మిస్ యూ అమ్మా, నువ్వు నాకు కావాలమ్మా అని వాటిని వాటేసుకుంటుంది. ఇంతలో అంజు ప్రేమకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆరు గుప్తా. ఇక అప్పుడే పిల్లలు ముగ్గురు లోపలికి వస్తూ ఉండగా ఆ అస్థికలని తన వెనకాల దాచుకుంటుంది అంజు. ఏం దాస్తున్నావు అని అంటుండగా అంజు ఆరు అస్థికలను చూపించగానే వాళ్ళు ముగ్గురు షాక్ అవుతారు. ఏంటి నీకేమైనా బుద్ధుందా? డాడీ తీసుకొచ్చిన అస్థికలని నువ్వు దాచేస్తావా? డాడీ ఎంత టెన్షన్ పడుతున్నారో చూసావు కదా, ఒకవేళ నిన్నేమైనా అంటారేమో, నీకు అస్సలు భయం లేదా? ఇప్పుడు డాడీ ఏం చేస్తారేమో అని అంజుని బెదిరిస్తూ ఉంటారు పిల్లలు ముగ్గురు. నేను ఇవ్వను, అమ్మని నాతో పాటే ఉంచుకుంటాను, అమ్మ అస్థికలుంటే అమ్మ నాతో పాటే ఉన్నట్టే కదా, జీవితాంతం నేను అమ్మని నాతోనే ఉంచుకుంటాను అని అంటుండగా లేదు మనం ఇవ్వాలి, డాడీకి చెప్పేద్దాం, నానమ్మ మనల్ని సెండ్ ఆఫ్ ఇవ్వమని చెప్పింది కదా అని అంటూ ఉంటుంది అమ్ము. ఇక తను మాట వినక మొండి చేస్తూ ఉంటుంది. నేను ఇవ్వను అని అంటుండగా ఆనంద్ ఆకాష్ ఇద్దరు డాడీకి చెప్పేద్దాం అని అంటుండగా లేదు నేను అంజుతో మాట్లాడతాను అని అంటూ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా అంజు మొండిగా ఇవ్వను అనడంతో లాక్కోబోతూ ఉంటుంది అమ్ము అస్థికల కుండని. ఇక వాళ్ళిద్దరూ అలా పెనుగులాడుతూ ఉంటారు. ఇక ఆరు అంజు ప్రేమకి సంతోషపడుతుండగా గుప్తా అయ్యో అస్థికలని నేలపాలు చేసిస్తారేమో అని టెన్షన్ పడుతుండగా గుప్తా టెన్షన్ పడిన పని జరుగుతుంది. వాళ్ళిద్దరి పోట్లాటలో అస్థికల కుండ పైకెగురుతుంది. గాల్లో కాసేపు ట్రావెల్ చేసిన అస్థికల కుండ కింద పడిపోయే టైంకి అమర్ కింద పడకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఇక అంజుని ఆ పిల్లలు ముగ్గురిని కోపంగా చూస్తుంటాడు అమర్. ఇక అంజు ముందుకి అమర్ వస్తుండగా అంజు భయంగా కళ్ళు మూసుకుంటుంది. ఇక అమర్ అంజు ముందుకి వచ్చి కావాలా తీసుకో అని ఆరు అస్థికలని అంజుకి ఇవ్వగానే అంజు ఏడుస్తూనే ఆ అస్థికల కుండని అందుకొని తన గుండెలకి హద్దుకుంటుంది. ఇక అమర్ అంజు ముందు మోకాళ్ళపై నిలబడి అమ్మని నీతో పాటే ఉంచుకుంటావా అని అంటుండగా అవును అని అంజు అంటుంది. జీవితాంతం నాతో పాటే ఉంచుకుంటా అని అంజు అనేస్తుంది. ఇక అమర్ ప్రేమగా ఇలా అంటుంటాడు, నిజానికి మన అమ్మ మన దగ్గరే ఉంది అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది తెలుసా, ఇక్కడే ఆరు తిరుగుతుంది అంటే నేను చాలా సంతోషించాను, నేను కూడా ముందు ఆరుని ఇక్కడ నుండి పంపించాలి అనుకోలేదు, జీవితాంతం ఇలాగే ఉంచుకోవాలి అనుకున్నాను అని అంటుండగా ఆరు ఏడుస్తూ ఉంటుంది. అంజు అమ్మని అలా చూస్తూ ఉండిపోతుంది. మనకు మాత్రమే హ్యాపీ, మరి అమ్మ హ్యాపీగా ఉంటుందా అని అనగానే షాక్ అవుతుంది అంజు. నువ్వు జ్వరం వచ్చి బాధపడుతుంటే తను ఏం చెయ్యలేక కుమిలిపోతుంది, నువ్వే పనిలోనైనా సక్సెస్ అయితే నిన్ను అప్రిషియేట్ చేయలేక బాధపడుతుంది, నీకే పని చెయ్యలేక తను తల్లడిల్లిపోవడం నీకు ఇష్టమేనా అని అమర్ అంటూ ఉండగా అలా చూస్తూ ఉండిపోతుంది అంజు. ఇక పిల్లలు ఆ అస్థికలని కాశీలో కలపడానికి అమర్ ఒప్పిస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇలా అంటూ ఉంటాడు, అమ్మ బాధపడకూడదు అంటే కాశీలో అమ్మ అస్థికలని కలిపి అమ్మకిష్టమైన దేవుని దగ్గరికి పంపించేద్దామా అని అడుగుతూ ఉండగా అంజు అలా నిలబడిపోతుంది. ఇక అంజు ఒప్పుకుంటుందా, గోరా ఏం చేస్తాడు రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.